ఇక్కడ మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు. టీడీపీ అభిమానులు అనుకోవచ్చు, టీడీపీ కార్యకర్తలు అనుకోవచ్చు. ఎంతో కష్టపడి ఈసారి మా కష్టంకి నిదర్శనమే ఈ గెలుపు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మాట్లాడదాం వాళ్ళతోటి. అన్న నమస్తే. అన్న నమస్తే. నా పేరు వికాస్ అండి. నేను తెలుగు ప్రొఫెషనల్ వింగ్ నుంచి ఉన్నాను. సో ఎట్లా చూస్తారు ఇప్పుడు టీడీపీ కూటమి గెలుపు అవకాశాలు? అంటే గెలిచినట్టు ఆల్మోస్ట్ గెలిచినట్టే చూస్తూనే ఉన్నారు. సో ఎట్లా చూస్తున్నారు? ఇది మామూలు విక్టరీ కాదండి, ఇది ల్యాండ్ స్లైడ్ విక్టరీ. మొత్తం ఒక సైడ్ వన్ సైడ్ అయిపోయింది అనమాట ఎలక్షన్ అంతా కూడా. ఎప్పుడైతే టీడీపీ జనసేన కలిసాయో అప్పటి నుంచి టర్న్ అయిందండి. మెయిన్గా ఎన్ని తప్పులు అయితే చేయకూడదో జగన్ అన్ని తప్పులు చేశాడు. అతి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అండి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇంకెంత భరించాలి మనము అనేది వచ్చిందనమాట. అప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ అందరం కూడా గ్రాటిట్యూడ్ సమిట్ అని గచ్చిబౌలిలో చేశాము. అట్లా ప్రతి లీడర్స్ కూడా హైదరాబాద్ వచ్చి మీటింగ్స్ పెట్టారు. ఎన్ఆర్ఐలో ఉన్న వాళ్ళు వచ్చి క్యాంపెయిన్ కోసం చేశారు. ఇక్కడ రాజధాని గురించి పట్టించుకోలేదండి, పోలవరం పట్టించుకోలేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్టించుకోలేదు, కియా లాంటిది తెచ్చినా దాన్ని కూడా పెంపొందించలేదు. కంపెనీలు తీసుకురావడం కాదు కదా, ఉన్న కంపెనీస్ వెళ్ళిపోయినాయి. కాబట్టి ఆటో నడుపుకునే వాళ్ళు కానీ, కౌలు రైతులు కానీ, కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా మా పిల్లలకి రేపు పొద్దున ఉద్యోగాలు అయ్యి కంపెనీలు రావడం కాదు ఉన్నాయి పోతున్నాయి. అవన్నీ చూసి ఇవాళ రోజున జగన్ ఏం చేశాడండి? ఉన్న ఆస్తులు అమ్మాడు, అప్పులు చేశాడు, భూములు తాకట్టు పెట్టాడు. మహిళలకు మర్యాద లేదు, వయసుకు మర్యాద లేదు. ఎంత అవమానించారండి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా ఒక మనిషి సహనానికి, ఒక మనిషి మొక్కవోని దీక్షకి, అంకిత భావానికి హ్యాట్స్ ఆఫ్ టు చంద్రబాబు నాయుడు గారు అండి. ఆయన ఎంత కష్టపడ్డారు అనేది. అండ్ ఇంకొకటి అండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన అతి ముఖ్యమైన టైంలో ఎంత గట్టిగా నిలబడ్డారు. హ్యాట్స్ ఆఫ్ అండి. బట్ సోషల్ మీడియాలో కూడా గేమ్ చేంజర్ అని వస్తుంది. సో నిజంగా గేమ్ చేంజర్ అనుకోవచ్చా పవన్ కళ్యాణ్? అంటే ఒక క్రూషియల్ టైం అండి. మనము ఒక మ్యాచ్ చూసామనుకోండి, ఒక మ్యాచ్ అనేది చూస్తే ఒక క్రూషియల్ మూమెంట్స్ ఉంటాయండి. అట్లాంటిది ఒక క్రూషియల్ మూమెంట్ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ చేయడం అనమాట. దానికంటే ముందు చూస్తే యువగాలం పాదయాత్ర వల్ల ఎంత మొమెంటం ఉంది. చంద్రబాబు నాయుడు గారి బస్ యాత్రలు కావచ్చు ప్రతి నగరంలో. ఇక మొత్తం ఒక ఫుల్ మొమెంటంలో వెళ్తున్నప్పుడు ఆ టైంలో అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడడం ఆ టైంలో చాలా హెల్ప్ అయింది. అప్పటి నుంచి కన్సాలిడేట్ మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుపుని ఎట్లా చూస్తారు? ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా అక్కడ గెలవని పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చు? నిజంగా ఆయన సొంతంగా బలం అనేది నిరూపించుకోవడానికని టీడీపీకి ఎప్పుడు కూడా అక్కడ పట్టు లేదు. అట్లాంటిది అక్కడ వచ్చి ఒక సేఫ్ సీట్, ఈజీ సీట్ తీసుకోలేదండి. ఒక బలమైన కష్టమైన సీట్ తీసుకొని ఓడిపోయినా సరే అక్కడే కంటిన్యూ చేసి నిలబడి గెలిచారండి. ఆయన డెడికేషన్కి కావచ్చు, యూత్కి ఆయన ఇచ్చిన ఎనర్జీ అండి. మెయిన్గా యువగలం అనే దాంతో యూత్లో అంతా కూడా ఆయన మొమెంటం తీసుకురాగలిగారు. ఆయన పాదయాత్ర కావచ్చు అదంతా కానీ సరే. ఎట్లా చూడొచ్చు మరి? జగన్ ఏమో వైనాట్ 175 అన్నారు, కానీ ఇప్పుడు 17 స్థానాలు కూడా దాటని పరిస్థితి, 20 స్థానాలు కూడా దాటని పరిస్థితి. సో ఎట్లా చూడొచ్చు? ఒకటండి, ఒక మనిషి ఓడిపోయే ముందు నైతికంగా ఓడిపోతారు. ఎప్పుడైతే సొంత చెల్లి రోడ్డు మీదకి వచ్చి అన్యాయం జరిగింది అన్నాడో అప్పుడే మనిషి నైతికంగా ఓడిపోయాడు. మద్యపాన నిషేధం అన్నాడు, ఏం చేయగలిగాడు? డ్రగ్స్ ఏమవుతున్నాయి, పెట్టుబడులు ఏమైనాయి, ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అన్నాడు. అట్లా ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ అవుతూ వచ్చాడండి. మనం పోలవరం తీసుకుంటే 2020 డిసెంబర్ అన్నారు, 21 అన్నారు, 22 అన్నారు. ఏమైంది ఇప్పటి వరకు? ఒక ఇటుకి కూడా అక్కడ మళ్ళీ పడలేదన్నమాట. ఒక రాజధాని కాదు 3 రాజధానులు అన్నారు, ఏమైంది? స్పెషల్ స్టేటస్ అన్నారు, ఏమైంది? ఏదొకటైనా నిరూపించుకున్నారా వాళ్ళు? సో అట్ ది సేమ్ టైం మహిళల్ని ఎంత కించపరిచారండి. ఆంధ్ర రాష్ట్రంలో అర్ధరాత్రి పూట అరెస్టులు కానీ, మహిళలకు అవమానాలు కానీ ఎప్పుడూ చూడలేదు. కాబట్టి ప్రజలందరూ సైలెంట్గా ఉన్నారు. కానీ టైం వచ్చినప్పుడు మట్టుకి కులాలకి, వర్గాలకి, ప్రాంతాలకి అతీతంగా మీరు ఉత్తరాంధ్ర తీసుకోండి, రాయలసీమ వరకు తీసుకోండి, మొత్తం వన్ సైడెడ్ ఎలక్షన్ అయిందండి. అందరికీ కూడా భారీ మెజారిటీతో గెలుస్తున్నారు. అండ్ అది కూడా జగన్ కూడా ఎట్లా విధంగా ఈ కూటమినంతా బ్రేక్ చేయాలి అని రఘురామకృష్ణరాజు గారికి సీట్ రాకుండా చేయడం కానీ అవన్నీ. మొన్న రీసెంట్గా కూడా మంత్రి రోజా గారు కూడా చంద్రబాబు గారు గెలవరు, ముస్లింని కేజీ అయిపోయింది పక్కకి వెళ్ళని చెప్పేసి కామెంట్ చేయడం కూడా మీరు కూడా చూసే ఉంటారు. సో ఇట్లా ఏం చెప్పదలుచున్నారు ఈ మినిస్టర్లకి? ఆయన ఎనర్జీ చూడండి, ఆయనన్ని క్యాంపెయిన్ చేశారనేది కానీ చంద్రబాబు నాయుడు గారు ఎండ ఎంత ఉందో చూసాం. యువకులు మనం అలసిపోయాం కానీ ఆయన అలసిపోలేదని. హ్యాట్స్ ఆఫ్ అండి ఆయన డెడికేషన్కి కానీ, ఆయన ప్యాషన్కి కానీ. అండ్ ఎక్కడ సంయమనం కోల్పోలేదండి. ఎవరన్నా రెచ్చగొట్టినా కానీ సరే ఎక్కడా నిబ్బరం కోల్పోలేదు, ధైర్యాన్ని కోల్పోలేదు. మనకి పెద్ది రామారావు గారు ఒక పుస్తకం రాశారండి, డీకోడింగ్ ద లీడర్ అని. ఇప్పుడు ఒక బుక్ రాయాలండి చంద్రబాబు నాయుడు గారి గురించి, డీకోడింగ్ ద ఫైటర్ అని. ఎన్ని సంక్షోభాలు వచ్చినా, ఎన్ని అవమానాలు జరిగినా కానీ సరే, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఒక మనిషి ఆ ఏజ్లో కూడా ఎట్లా నిలబడ్డాడు, మళ్ళీ ఎట్లా బౌన్స్ బ్యాక్ అయిపోయింది టీడీపీ అనేది. ఎన్ని మీటింగ్స్ అండి. హ్యాట్స్ ఆఫ్ అండి చంద్రబాబు నాయుడు గారికి. టీడీపీ గవర్నమెంట్ రాబోతుంది. సో మరి ఈసారి ఇప్పుడైనా మీకు న్యాయం అవుతుంది అనుకుంటున్నారు? ఒకటండి, ఇది కనుక బొటాబొట్టి గెలిపొచ్చి ఉంటే పెట్టుబడి తీసుకొచ్చే వాళ్ళకి కూడా భయం అయ్యేది.
మళ్ళీ జగన్ వస్తే ఎట్లా అని. ఇప్పుడు అలాంటిది ఏం జరగలేదు, వన్ సైడెడ్ విక్టరీ అయింది. ప్రజలు తప్పు చేశారు, తెలుసుకున్నారు, ఎవరు వల్ల అభివృద్ధి వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, పోలవరం కంప్లీట్ అవుతుంది, రాజధాని వస్తుంది. ఇప్పుడు దేశం తీసుకున్న మెయిన్గా నగరాలండి. హైదరాబాద్ తీసేస్తే తెలంగాణ పరిస్థితి ఏంటి, బెంగళూరు తీసేస్తే కర్ణాటక పరిస్థితి ఏంటి, ముంబై తీసేస్తే మహారాష్ట్ర ఏంటి. అట్లా ఒక మహానగరం అనేది కావాలి. అట్లాంటి మహానగరం కోసం ₹1 ఖర్చు లేకుండా తీసుకొచ్చారండి చంద్రబాబు నాయుడు గారు. హ్యాట్స్ ఆఫ్ అది. అండ్ కియా లాంటి కంపెనీ ఒక ముంబైకో బెంగళూరుకో చెన్నైకో వెళ్ళలేదు. అప్పుడు మనకి ఏం లోటు బడ్జెట్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, అయినా కియా లాంటిది వచ్చిందంటే ఒక మనిషి, ఒక నాయకుడు తెచ్చాడండి, అది చంద్రబాబు నాయుడు గారు. ఈ ల్యాండ్ సైడ్ విక్టరీ వల్ల ఇన్వెస్టర్స్ కూడా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒకసారి తప్పు జరిగింది, ఇంత ల్యాండ్ సైడ్ తెలుసుకొని ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు అని చెప్పి. ఇప్పుడు ఏంటంటే ఎట్లా అయితే కలిసి ఎన్డీఏ తోటి ఉన్నామో, ఎన్డీఏ కూడా ఢిల్లీలో గెలుస్తుంది. అక్కడ నుంచి మనం సఖ్యతతోటి అందరితో కలిసి ఉండి ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అండ్ ఒకటండి, ఇవాళ రోజున మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అమరావతి తీసుకున్న, SRM తెచ్చుకున్నారు, VIT తెచ్చారు, అట్లా అమృత యూనివర్సిటీ తెచ్చారు. అట్లా ఏమేమి కావాలో అవన్నీ చేస్తూ వచ్చారండి 2014 to 19. ఇప్పుడు ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ తోటి 2014లో కూడా మనకి ఇలాంటి విక్టరీ రాలేదు, అలాంటిది వచ్చింది కాబట్టి చాలా పొటెన్షియల్ ఉందండి. అండ్ ఇంకొకటి, ప్రతి NRI కూడా రాష్ట్రం కోసం ఏమైనా చేయాలనే తపన ఇప్పుడు ఉందండి. కాబట్టి అక్కడ నుంచి పెట్టుబడులు తీసుకురావాలి, డెవలప్మెంట్లో ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ కానీ, అట్లనే NRI సహకారంతో IT ప్రొఫెషనల్స్ అందరూ కూడా ఎంత వచ్చారో తండోపతండాలకు వచ్చి ఊళ్ళల్లోకి వచ్చి ఓటింగ్ చేశారు. 12 గంటల వరకు నైట్ 12 గంటల వరకు ఓటింగ్ జరిగింది. సో దానికే నిదర్శనం అనుకోవచ్చు. డెఫినెట్గా అండి, అందరూ ఓన్ చేసుకున్నారు. నా వంతున నా బాధ్యత ఏంటి, రాష్ట్రం కోసం అని ఓన్ చేసుకొని. ఇంకోటి, చాలా మంది వాళ్ళ జాబులకి 2-3 నెలలు రిజైన్ చేసి వచ్చి పనిచేశారండి. సో అదంతా కూడా ఇప్పుడు మనం డెవలప్మెంట్ కోసం పనిచేయాలి. రాష్ట్రం కోసం ఏ జిల్లాకి ఆ జిల్లా ఒక ప్లాన్ పెట్టుకొని, ఒక దగ్గరేమో మన దగ్గర ఏం లేదండి, సారవంతమైన నేల ఉంది, సుదీర్ఘ సముద్ర తీరం ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ జరిగినప్పుడు మహిళలందరూ వచ్చి మా ఇంట్లో ఒకరికి అన్యాయం జరిగిందని ఎప్పుడైతే నిలబడ్డారో అక్కడి నుంచి చేంజ్ స్టార్ట్ అయిందండి. అన్యాయం జరిగితే చూస్తారు కానీ ఒక మూమెంట్ వస్తుందండి. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం అనేది మొత్తం గేమ్ చేంజర్ అండి. అక్కడి నుంచి కూడా టీడీపీ కలిసి వచ్చిందండి, చాలా బాగా అండి. అంటే ప్రతి ఒక్కరిని కూడా ఇప్పుడు కనుక నేను ఏం చేయకపోతే నేను తప్పు చేస్తాననే ఫీలింగ్ తోటి ప్రతి ఒక్కళ్ళందరూ కూడా చూద్దాంలే చేద్దాంలే అనుకున్నా కూడా లేదు, నాది బాధ్యత అని ముందుకు వచ్చారండి. థ్యాంక్ యూ అండి.